మార్వాడి గో బ్యాక్ అనే మూవ్‌మెంట్ జరుగుతుంది ఉద్యమం. అసలు ఈ ఉద్యమం జరగటం మంచిదంటారా? చెడ్డదంటారా? ఒక హిందువుగా, ఒక హిందూ పూజారిగా మీరు చెప్పండి. కలి ప్రవేశించి దగ్గర పడిపోతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే. కలి అనేటువంటి వాడు ఎక్కడా ఉండడు. అంటే మనలో మనమే చూడరానిటువంటి వింత జబ్బులు చూస్తాం. ఓకే. అన్నదమ్ములకి పడదు, అక్క చెల్లెళ్ళకి పడదు, తల్లి కొడుకుకి పడదు, భార్యాభర్తలకు పడదు, ప్రేయసులకి పడదు. ఒకరంటే ఒకరికి అసూయమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఓకే. మీరు పురాణాలన్నీ చూసినట్లయితే మీకు ఒక విషయం తెలుస్తుంది. ఫస్ట్ ఎక్కడ ఆకాశానికి భూమికి మధ్య తాళపత్రాల కోసం భూమిలో దాస్తే వరాహ అవతారంలో రక్షణ జరిగింది. అవును. అక్కడ డిస్టెన్స్ చాలా దూరం ఉంది, ఆకాశం టు భూమి. అవును. తర్వాత ఏమైంది, సముద్రాల మధ్య కూడా అవును. దగ్గరికి వచ్చింది. అవును. అంటే అక్కడ రావణాసురుడు రాముడు సముద్రవారం డిస్టెన్స్ తగ్గింది. అవును. ఆ తర్వాత ఏమైంది, అబ్బాయి ఎంత దూరం మేము యుద్ధం చేయలేమని ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏది, కురుక్షేత్రం. కురుక్షేత్రం. ఆ స్థలంలో కొట్టుకున్నారు. ఇప్పుడు ఏమైంది, పక్కపక్కనే కొట్టుకుంటున్నారు. ఓకే. దీనికే మార్వాడి గోబ్యాక్. ఎందుకనంటే విషయ వ్యవస్థ ఒకళ్ళకి ఎందుకు పడట్లేదు అంటే, కలి ప్రవేశించిన తర్వాత మీరు ఈ మధ్య చాలా చూస్తారు. భర్తను చంపేసిన భార్య, అవును. భార్యను చంపిన భర్త, తల్లిని చంపిన కొడుకు, మొన్న ఈ మధ్యలో హ్మ్. కొడుకుని చంపిన తండ్రి, తల్లిదండ్రులను ఆశ్రమంలో విడిచిపెట్టిన కొడుకు, కొడుకుల్ని వదిలేసి అల్లుడితో వెళ్ళిపోయిన అత్తగారు. ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతాయి అంటే కలి ప్రవేశించేటువంటి యోగం కాబట్టి. ఓకే. నమ్మించి మోసం చేసేవాళ్ళు, నమ్మక ద్రోహితులు ఎక్కువైపోయారు. ఓకే. ఇంకొకటి ఏమిటంటే, మన మన భారతదేశంలో ఎవరు ఏమనుకున్నా సరే, భారతదేశం సర్వమత సమ్మేళనం అంటారు. అందరూ వచ్చి